హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచిగా క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. క్యారెట్ని చాలామంది కర్రీగా ఇష్టపడరు, కానీ నేను చెప్పే మెథడ్లో ఒక్కసారి చేశారంటే పిల్లలతో సహా ఇష్టంగా తింటారు. క్యారెట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. ముందుగా 1/2 kg క్యారెట్లన్నీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 గిన్నెల ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుతూ వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉంచండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. క్యారెట్ని ముందుగా ఉడకపెట్టాల్సిన పనేమీ లేదండి, ఇలా మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ ఫ్రైకి మంచి రుచినిచ్చే పొడిని తయారు చేసుకుందాం. వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ పల్లీలు వేసి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత దానిలో 3 స్పూన్స్ నువ్వులు వేసి నువ్వులు చిటపటమని వేగిన తర్వాత తీసి వాటిని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసి 1 నిమిషం వేయించి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇవి ఆరేలోగా క్యారెట్ మగ్గిందో లేదో చూసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న పప్పులను జార్లో వేసి మెత్తటి పొడి చేసి మెత్తగా పొడైన తర్వాత దానిలో 4-5 ఒలిచిన వెల్లుల్లిపాయలను వేసి మరోసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మూత తీసి క్యారెట్ ఫ్రైని ఒకసారి కలపండి. ఇలా ఆయిల్ పైకి తేలి క్యారెట్ పూర్తిగా మగ్గిన తర్వాత దానిలో 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. ఉల్లిపాయలు మగ్గటానికి 1 స్పూన్ సాల్ట్ వేసాం కదండి, ఇంకో 1/2 స్పూన్ వేసుకుని దానిలో 1.5 స్పూన్ కారం కూడా వేసి అంతా బాగా కలిసేటట్టు కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా క్యారెట్ అంతా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించితే ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో ముందుగా పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేసి బాగా కలపండి. పొడి వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉంచి కొంచెం కొత్తిమీర చల్లి పూర్తిగా కలిపి దించేయండి. ఎంతో హెల్దీగా టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి. ఇది రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ పొడి వేయడం వల్ల క్యారెట్ ఫ్రైకి చాలా రుచి వస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.